వెల్కమ్ టు తేజస్. ఈరోజు టెస్టింగ్ ట్యూటోరియల్స్లో ఫస్ట్ సెషన్తో స్టార్ట్ చేద్దాం. బిఫోర్ వి జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్, మనం ఫస్ట్ అసలు ఐటీ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ చూద్దాం. అసలు ఐటీ అంటే ఏంటి? ఐటీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బేసిక్గా ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్, స్టోరేజ్, నెట్వర్క్ అండ్ అదర్ ఫిజికల్ డివైజెస్. ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసెస్ టు క్రియేట్, ప్రాసెస్, స్టోర్, సెక్యూర్ అండ్ ఎక్స్చేంజ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటా. సో బేసికల్గా ఐటీ అంటే కంప్యూటర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, ఫిజికల్ డివైజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్ టు క్రియేట్, ప్రాసెస్, డేటాను స్టోర్ చేయటము, డేటాని ప్రాసెస్ చేయటము, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయటము, ఇట్లా ఆల్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటాని ఎక్స్చేంజ్ చేయటాన్ని, ప్రాసెస్ చేయటాన్ని, ఈ ప్రాసెస్ని అంతా కలిపి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. బేసిక్గా షార్ట్కట్లో ఐటీ అంటాం. దెన్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? Software is nothing but a set of instructions that tells a computer or any device on what to do. అంటే బేసిక్గా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక కంప్యూటర్ కానీ ఏదైనా డివైస్కి కానీ ఇవ్వటాన్ని సాఫ్ట్వేర్ అంటారు. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కంప్యూటర్, మీ దగ్గర కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంది అంటే దాంట్లో మనం ఏదైతే ఆ కంప్యూటర్తో చేయించాలనుకుంటున్నామో దాన్ని సాఫ్ట్వేర్గా క్రియేట్ చేసి దాంట్లో ఇన్స్టాల్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ మనం ఏం చేయాలనుకుంటున్నాం ఆ కంప్యూటర్ తోటి ఆ యాక్టివిటీని ఈ సాఫ్ట్వేర్ చేపిస్తుంది. బేసిక్గా మీరు ఒక ప్రింటర్ రిలేటెడ్ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారనుకోండి, దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ప్రింట్ చేయటము, ప్రింట్ క్యాన్సిల్ చేయటము, ప్రింట్ని ఏ ఫార్మాట్స్లో కావాలి, డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్, కలర్ కావాలా, బ్లాక్ అండ్ వైట్ కావాలా, పోర్ట్రేట్ కావాలా, ల్యాండ్స్కేప్ కావాలా, ఈ ఆప్షన్స్ అన్నీ ఆ సాఫ్ట్వేర్లో ఉంటాయి. సో మన ఇంటెన్షన్ ఏంటి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఏదైనా ఒక పేపర్ని ప్రింట్ చేయటం, అది ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ని త్రూ కంప్యూటర్ మనము వర్క్ చేయించగలిగితే దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్. మనం ఈ సాఫ్ట్వేర్ పనిచేయడానికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కోడ్ రూపంలో మనం ప్రోగ్రామ్ చేస్తాం. ఆ ప్రోగ్రాము సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి ప్రతి ప్రోగ్రాంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి టుగెదర్ ఒక ప్యాకేజ్గా చేస్తే దాన్ని సాఫ్ట్వేర్ అంటాం అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, తర్వాత నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ షార్ట్కట్లో మనం యాప్ అని కూడా ఉంటాం. మీ అందరికీ తెలుసు, మొబైల్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మొబైల్ యూజ్ చేస్తున్నారు. మొబైల్లో లాట్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేస్తామో సాఫ్ట్వేర్ గురించి, ఆ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్ ఫర్ ఎ యూజర్. అంటే మీకు కావాలి ఒక యాప్, సపోజ్ మీకు వాట్సాపే తీసుకోండి, వాట్సాప్లో మీకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఒక వ్యక్తి అదర్ పర్సన్తో చాట్ చేయడానికి కావాల్సిన నెసరీ ఫంక్షనాలిటీ అంతా దాంట్లో ఉంటుంది. లేదంటే కాల్ చేయడానికి సరిపడ్డ నెసెసిటీ, దానికి సరిపడా ఫంక్షనాలిటీ అంతా ఒక యాప్లో ఉంటుంది. ఈ యాప్స్ అన్నీ కలిపి ఒక సెట్ ఆఫ్ సెల్ఫ్ కంటైన్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కలిపితే ఒక అప్లికేషన్ అవుతుంది అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ కలిపితే అప్లికేషన్ అవుతుంది. ఓకేనా? ఇది దట్ కెన్ బి పర్చేజ్డ్ అండ్ ఇన్స్టాల్ అనే డివైస్. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అనేది మీరు ఒక ప్యాకేజ్గా స్టాండ్ అలోన్గా మీ మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే ఈ అప్లికేషన్ని మీరు ఏదైనా వెబ్సైట్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే మీ డివైస్ యొక్క ఫంక్షనాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. సపోజ్ మీరు ఒక మొబైల్ తీసుకున్నారు, అందులో ఏ యాప్ లేదు, ఎంటీ మొబైల్, దాంతో మీరు ఎక్కువ ఫంక్షనాలిటీ చేయలేరు. మీరు ఎక్కువ దాని యూసేజ్ మీకు 100% మీరు యూటిలైజ్ చేసుకోలేరు.
సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీకు అవసరమైన బ్యాంక్ యాప్స్ కానీ, బ్యాంక్ రిలేటెడ్ యాప్స్ కానీ, లేదంటే చాట్ రిలేటెడ్ యాప్స్ కానీ, లేదంటే సోషల్ మీడియా యాప్స్ కానీ, మీకు అవసరాన్ని బట్టి మీరు ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటే ఆ డివైస్ యొక్క ఫంక్షనాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎన్హాన్స్ చేసే పర్టిక్యులర్ మీ ప్యాకేజ్ అయితే, సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అయితే ఏదైతే ఉందో, దట్ ఈస్ వాట్ కాల్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆర్ యాప్. ఓకే, this is about IT, software and software application. Next, we'll move on to the second slide. Different types of software. What type of softwares we have in software industry? The first one is system software. System software is nothing but మీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, డ్రైవర్స్ కానీ, సర్వర్స్ కానీ. ఓకే, డీటెయిల్గా వెళ్ళాలంటే వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్? మీకు మొబైల్, అగైన్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మొబైల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మొబైల్లో మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి. సపోజ్ ఒకటి వచ్చి ఆండ్రాయిడ్, సెకండ్ వన్ వచ్చి ఐఓఎస్. ఓకే, ఇది వచ్చి మీ మొబైల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే మీరు ల్యాప్టాప్ తీసుకున్న, డెస్క్టాప్ తీసుకున్న, విండోస్ ఉంటుంది, లైనక్స్ ఉంటుంది, అట్లా మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అలాగే డ్రైవర్స్ అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఏదైనా ఫిజికల్ డివైస్ని కనెక్ట్ చేయడానికి డ్రైవర్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ మీ దగ్గర మౌస్ ఉంది, ఒక డెస్క్టాప్ ఉంది, ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. రెండు హార్డ్వేర్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్నే మనం డ్రైవర్ అంటాం. సో ఇది బేసిక్గా సిస్టమ్ రన్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ మీ డెస్క్టాప్ కానీ, మీ మొబైల్ ఫోన్ కానీ, ఒక బేసిక్ రా డివైస్ని రన్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. దీన్నే సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా అంటాం. మీకు వచ్చి డ్రైవర్స్లో అదేవిధంగా డ్రైవర్స్ ఉంటాయి, సర్వర్స్ ఆర్ నథింగ్ బట్ మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ని ఒక చోట ఇన్స్టాల్ చేసి దాన్ని మల్టిపుల్ డెస్క్టాప్స్ కనుక యాక్సెస్ చేసుకుంటే దాన్ని సర్వర్ అంటాం. ఓకే, దీని ఎగ్జాంపుల్ వచ్చి మీకు ఇంతకుముందు చెప్పినట్టు మీకు డ్రైవర్స్ ఉంటాయి, మౌస్ డ్రైవర్స్, లేదంటే ప్రింటర్ డ్రైవర్స్ ఉంటాయి, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సర్వర్స్లో మీకు డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చి కంపైలర్స్ కానీ, డీబగ్గర్స్ కానీ ఇట్లాంటివి. సో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే జావా, విజువల్ బేసిక్, ఇట్లాంటివన్నీ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో మనం ఇప్పటి వరకు సిస్టమ్ సాఫ్ట్వేర్ కవర్ చేసాం, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ కవర్ చేసాం. ద నెక్స్ట్ వన్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం యూజ్ చేసేది. సిస్టమ్ సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ బేసిక్గా దిస్ ఈజ్ యూజ్డ్ బై డెవలపర్స్ లెవెల్ వరకు అవి యూజ్ చేస్తారు. మనము డే టు డేలో యూజ్ చేసేదంతా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట. మీకు జావా వచ్చి మన డైలీ యూసేజ్లో మనం యూజ్ చేయం, మనకు తెలియదు. అదర్స్ బ్యాక్ ఎండ్లో జావా అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు బేసిక్గా. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్లో మీకు ఏముంటాయి, వెబ్ యాప్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ, డెస్క్టాప్ యాప్స్ కానీ. ఈ యాప్స్కి ఎగ్జాంపుల్స్ అంటే మీరు డే టు డే లైఫ్లో చాలా చూస్తూ ఉంటాం మనం. డెస్క్టాప్ యాప్స్ అంటే క్రోమ్ ఉంటుంది, అట్లనే మీకు మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది. అలాగే మొబైల్ యాప్స్లో మీరు యూజ్ చేసే ఫోన్పే కానీ, లేదంటే అగైన్ మొబైల్ యాప్స్లో కూడా క్రోమ్ ఉంటుంది. ఇలా ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో యూ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3, రైట్? సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇది బ్యాక్ ఎండ్లో ఉంటుంది, సిస్టమ్ రన్ చేస్తుంది బేసిక్గా. సో ఇట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. ప్రోగ్రామింగ్ అంటే ఈ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మన వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ రెడీ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనకు కనిపించే యాప్స్ ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని ఇచ్చేస్తాం. అగైన్ దాన్ని కూడా ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అలాగే డైరెక్ట్ వెబ్ యాక్సెస్లో ఉండే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ అంటే మనకు అర్థమైంది కదా. నెక్స్ట్, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్?
సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? దీంట్లో మనకి software testing is a process of evaluating a software's quality, functionality and performance to ensure that it meets the expectation. అంటే టు మేక్ ఇట్ క్లియర్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఇది ఒక ప్రాసెస్. దేనికోసం? టు ఎవాల్యుయేట్ ద సాఫ్ట్వేర్స్ క్వాలిటీ. ఏం చేస్తాం ఈ ప్రాసెస్లో? ఈ సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీని మనం ఎవాల్యుయేట్ చేస్తాం, దాన్ని చూస్తాం, చెక్ చేస్తాం. ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉందో లేదో చూస్తాం, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందో లేదో చేస్తాం. టు మీట్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎనీ సాఫ్ట్వేర్ దాన్ని డెవలప్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అసలు ఈ సాఫ్ట్వేర్ అనే ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ దీంట్లో వస్తుంది అనమాట. ఫస్ట్ అసలు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఎట్లా జరుగుద్ది? దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట, ఎస్డిఎల్సి అంటాం. బేసిక్గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ SDLC, software development life cycle. Okay, the objective of testing is to deliver a defect-free software. డిఫెక్ట్స్ లేని సాఫ్ట్వేర్ డెలివర్ చేయటమే ఈ టెస్టింగ్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ద టెస్టింగ్ వాట్ విల్ అచీవ్? డిఫెక్ట్ ఫ్రీ సాఫ్ట్వేర్. దాన్ని అచీవ్ అవుతాం. దాన్ని అచీవ్ అవటానికి మనం టెస్ట్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఫర్గెట్ అబౌట్ ద సాఫ్ట్వేర్, లెట్ us టాక్ అబౌట్ ఓన్లీ టెస్టింగ్. డే టు డేలో మనం మనకు తెలియకుండానే చాలా టెస్టింగ్ చేస్తూ ఉంటాం. సపోజ్ మీరు వెళ్ళి ఒక మొబైల్ షాప్లో ఒక ఫోన్ తీసుకుందాం అనుకుంటే మీరేం చేస్తారు? బేసిక్గా అక్కడ ఉన్న ఫీచర్స్ అవన్నీ చూసి మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక ఫోన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ పర్చేజ్డ్ ఫోన్, మీరు ఫోన్ కూడా తీసేసుకున్నారు. ఓపెన్ చేసిన వెంటనే మనం ఓపెన్ చేసే ముందు కానీ ఓపెన్ చేసిన తర్వాత కానీ కొన్ని చెకింగ్స్ చేస్తాం. అంటే ప్యాకింగ్ కరెక్ట్గా ఉందా, మనం అనుకున్నట్టే ఉందా, ఆల్రెడీ ఓపెన్ చేసి ఉందా, ఓపెన్ అయిన తర్వాత స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా డెంట్స్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చెక్ చేస్తాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెస్టింగ్ కదా. ఎనీ ప్రోడక్ట్, మీరు తీసుకునే ప్రోడక్ట్ ఏదైనా సరే తీసుకునే ముందు మీరు ఒకసారి చెక్ చేస్తారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెస్టింగ్. వెన్ ఇట్ కమ్స్ టు సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇక్కడ ఏం జరుగుద్దంటే ఒక కంపెనీ ఉంటుంది. సో యూఆర్ రిప్రజెంటింగ్ ఏ కంపెనీ హియర్. మీరు కంపెనీలో వర్క్ చేస్తారు కాబట్టి, మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తారు కాబట్టి మీరు కంపెనీని రిప్రజెంట్ చేస్తారు. మీకు ఎవరు ఉంటారు? క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ అంటే డిఫరెంట్ కంపెనీస్. వాళ్ళు ఏం చేస్తారు? మీకు వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఓకే, వీఆర్ ఇంటూ బ్యాంకింగ్, మాకు ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి, లేదంటే ఈ బ్యాంకింగ్ యాప్ డెవలప్ చేయాలి. సపోజ్ ఈ బ్యాంకింగ్ యాప్లో మాకు ఈ ఫీచర్స్ కావాలి, మాకు ఈ బ్యాంకింగ్ యాప్ మాకు ఆండ్రాయిడ్లో కావాలి, iOSలో కావాలి. ఓకే, దీంతో మాకు లాగిన్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి, ఫింగర్ ప్రింట్ వర్క్ కావాలి, లేదంటే ఫేస్ రికగ్నిషన్ వర్క్ కావాలి, ఇవన్నీ వర్క్ అవ్వాలి. లోపల వన్స్ ఎంటర్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ చేసుకునే ఫెసిలిటీ ఉండాలి. మా కస్టమర్స్ అందరికీ మా బ్యాంక్ ఎంప్లాయీస్ యాక్సెస్ చేసుకుని వాళ్ళు కూడా ట్రాన్సాక్షన్ చేసేటట్టు ఉండాలి. మేము మొత్తం మా ట్రాన్సాక్షన్స్ అన్ని మొబైల్లోనే చేస్తాము. సో మా బ్యాంకింగ్ సిస్టమ్ అంతా త్రూ మొబైల్లో రన్ అవుతుంది. సో మాకు బ్యాంకింగ్ యాప్ కావాలి, సో బ్యాంకింగ్ కంపాటబుల్ యాప్ కావాలి. ఇట్లా వాళ్ళు డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఇస్తారు మనకి. ఆ రిక్వైర్మెంట్స్ అంతా ప్రాసెస్ చేసి మనకి, సో ఇక్కడ వచ్చి ఇనీషియల్గా క్లయింట్స్ ఇచ్చే రిక్వైర్మెంట్స్ని మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బిజినెస్ అనలిస్టులు అని ఉంటారు, వాళ్ళు ఆ బిజినెస్ అంతా అనలైజ్ చేసి, బిజినెస్ అంటే ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్. ఆ క్లయింట్స్ నుంచి వచ్చిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసి వాళ్ళు రిక్వైర్మెంట్ డిజైన్స్ మనకి ఇస్తారు. ఎవరికి? డెవలప్మెంట్ టీమ్కి. టెస్టింగ్ టీము, డెవలప్మెంట్ టీము, ఇవి రెండు ఉంటాయి. ఇస్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. డెవలప్మెంట్ టీంలో వన్స్ మీకు డిజైన్ వచ్చిన తర్వాత, రిక్వైర్మెంట్స్ అన్ని ఫైనలైజ్ అయిన తర్వాత డిజైన్ టీం ఉంటుంది మధ్యలో. వాళ్ళు డిజైన్ చేస్తారు సాఫ్ట్వేర్ని, ఎట్లా డిజైన్ చేయాలి, ఏ మాడ్యూల్స్ ఉండాలి, ఏ మాడ్యూల్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, ఇవన్నీ సాఫ్ట్వేర్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళు డిజైన్ చేస్తారు. నెక్స్ట్ డెవలపర్స్ దగ్గరికి సాఫ్ట్వేర్ టెక్నికల్ డిజైన్స్ అండ్ ఫంక్షనల్ డిజైన్స్ రెండు వస్తాయి. టెక్నికల్ డిజైన్స్ వచ్చేటప్పటికి డెవలపర్స్ యూజ్ చేసుకొని వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు.
ప్యారలల్గా టెస్ట్ టీమ్స్ వచ్చేటప్పటికి రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఆ రిక్వైర్మెంట్స్ బోత్ టెక్నికల్ అండ్ డెవలప్మెంట్ టీమ్ యాజ్ వెల్ as టెస్టింగ్ టీమ్ రెండు యూజ్ చేసుకుని టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఆ టెస్టింగ్ కావాల్సిన డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటారు. అంటే ఫర్దర్ నేను రాబోయే వీడియోలో అప్కమింగ్ వీడియోస్లో విల్ డిస్కస్ మోర్ డీటెయిల్ ఈ టెస్టింగ్ డాక్యుమెంట్స్ ఏముంటాయి, టెస్ట్ కేసెస్ అని, టెస్ట్ ప్లాన్ అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ డిజైన్ చేసి రెడీ చేస్తారు. సో హియర్ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సింపుల్గా చెప్పాలంటే రిక్వైర్మెంట్స్ నుంచి డిజైన్కి వస్తాయి, డిజైన్ అయిన తర్వాత డెవలప్మెంట్ వస్తుంది, డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది, టెస్టింగ్ జరిగిన తర్వాత ప్రోడక్ట్ని డెలివర్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ని డెలివర్ చేసేటప్పుడు 100% డిఫెక్ట్ ఫ్రీ టెస్ట్ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తాం మనం అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద అగ్రిమెంట్ విత్ ద క్లయింట్స్. ఒక్కొక్కసారి ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సినవి చాలా ఉంటాయి. మనం అన్ని 100% డిఫెక్ట్ ఫ్రీ అన్నది ఎవరు డెలివర్ చేయరు కూడా. ఎందుకంటే టైం ఫ్యాక్టర్ ఉంటుంది, బడ్జెట్ ఫ్యాక్టర్ ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద టెస్టింగ్ ఏమవుతుందంటే క్లయింట్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతున్నామా లేదా దాన్ని కన్సిడర్ చేసుకొని విల్ క్లోజ్ ద టెస్టింగ్ అనమాట. సో ఈ ప్రాసెస్లో డిఫెక్ట్స్ అన్ని ఎలిమినేట్ చేయడానికి కావాల్సిన ఈ ప్రాసెస్నే ఒక సాఫ్ట్వేర్లో ఉండే డిఫెక్ట్స్ని ఎలిమినేట్ చేయడానికి మనం చేసే ప్రాసెస్నే టెస్టింగ్ అంటాం బేసిక్గా. హోప్ ఇట్ ఈస్ క్లియర్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఈస్ క్వాలిటీ? ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేస్తాం కదా, క్వాలిటీ సాఫ్ట్వేర్ని డెలివర్ చేయాలి. సో వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ క్వాలిటీ హియర్? సో quality is nothing but how well a software product or an application meets the requirements and the needs of its users. అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేశారు అంటే మీరు కొంత అమౌంట్ స్పెండ్ చేసి మీ రిక్వైర్మెంట్ కోసము మీరు పర్చేజ్ చేశారు అంటే మీరు ఆ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద అమౌంట్ యు ఆర్ స్పెండింగ్. ఓకే, అగైన్ ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మొబైల్, మీరు మొబైల్ ఒక 10,000లో మొబైల్ తీసుకుంటే దాని క్వాలిటీ ఒక రకంగా ఉంటుంది, 20,000లో తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, 50,000లో తీసుకుంటే ఒకలాగా ఉంటుంది. అదే ఐఫోన్ క్వాలిటీ ఒక రకంగా ఉంటుంది, శాంసంగ్ క్వాలిటీ ఒక రకంగా ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్ క్వాలిటీ అనేది ఎట్లా డిఫైన్ అవుతుంది అంటే ఇది ఎండ్ యూజర్స్ రిక్వైర్మెంట్స్ని ఎంతవరకు మీట్ అవుతుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనం ఎక్కడి వరకు మీట్ అయ్యాం. సో దట్ డిపెండ్స్ on the end users requirements. So quality అనేది it's not a fixed thing, it varies, depends on the project criteria, project parameters. Quality parameters అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. క్వాలిటీ ప్రోడక్ట్ అన్నది మీకు క్వాలిటీ కావాల్సి ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే క్వాలిటీ కావాల్సి ఉండొచ్చు. ఒకే ప్రోడక్ట్ని డిఫరెంట్ కంపెనీస్ may ask for different requirements, different budget, different time frames. సో మీకు 100% క్వాలిటీలో పర్సంటేజ్ అనేది డిఫైన్ చేయడం చాలా కష్టం. సో వెదర్ ఇట్ ఈస్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎండ్ యూజర్స్ ఆర్ నాట్, అదే మనం క్వాలిటీ పారామీటర్ అన్నమాట. ఇక్కడ మనకి క్రైటీరియా ఎట్లా క్వాలిటీని ఎట్లా ఇచ్చేస్తాము, క్వాలిటీ ఉండే పారామీటర్స్ ఏంటంటే టైం. సో మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ఒక 6 monthsలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, దిస్ ఈజ్ ద బడ్జెట్ అండ్ దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్ ఆర్ ఎక్స్పెక్టేషన్. ఓకే, దీన్ని బట్టి మీరు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నారా ఇవ్వట్లేదా. వన్స్ మీరు డెవలప్ చేసేసి మీ ప్రోడక్ట్ని కస్టమర్కి డెలివర్ చేసేటప్పుడు కొన్ని డిఫెక్ట్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, అవి ఫిక్స్ చేసే టైం ఉండకపోవచ్చు, బడ్జెట్ ఉండలేకపోవచ్చు. సో కొన్ని డిఫెక్ట్స్ని ఓకే ఈ ఇష్యూస్ ఉన్నాయి కానీ మేము డ్యూ టు టైమ్ అండ్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ మేము ప్రొసీడ్ అయిపోతున్నాం, అంటే మీ ప్రోడక్ట్ని రిలీజ్ చేసేస్తున్నాం, మీ ప్రోడక్ట్ని డెలివర్ చేసేస్తున్నాం అనేది మనం మన క్లయింట్తో అగ్రీ అయ్యి విల్ ప్రొసీడ్ విత్ ద డెలివరీస్ అనమాట. సో if it is a critical defect you have to fix it, otherwise client also will say okay I am fine with this defect. Small thing, if you take any example మొబైల్ యాప్లోనే చూసుకోండి, మొబైల్ యాప్స్లోనే సో బ్యాంకింగ్ యాపే ఉంది,
ఇక్కడ క్రిటికల్ ఇష్యూస్ అంటే ఏంటి, మీ ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా అవుతున్నాయా లేదా, అది చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ యాప్కి వచ్చేటప్పటికి మీరు అమౌంట్ ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరైతే ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకే రీచ్ అవ్వాలి అమౌంట్. అదర్ పర్సన్ రీచ్ అయిందంటే అట్స్ వెరీ క్రిటికల్ ఇష్యూ. సో ఆ ఇష్యూని ఎట్లానో మనం ఫిక్స్ చేసి డెలివర్ చేయాలి, లేదంటే క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అట్లా కాకుండా మీ లుక్ అండ్ ఫీల్‌లో ఏదో మైనర్ ఇష్యూ ఉంది, చిన్న కలర్ డిఫరెన్స్ సంథింగ్ ఏదో మైనర్ ఇష్యూ ఉంది. ఓకే, దిస్ విల్ నాట్ ఇంపాక్ట్ మేజర్లీ ఆన్ యువర్ డే టు డే ట్రాన్సాక్షన్ కదా. సో client also will say I'm fine with it because I don't have time and budget now. I'll proceed with this. I'm fine with it. So we'll release the product. Okay. నెక్స్ట్ మేబీ ఆ లుక్ అండ్ ఫీల్‌లో కూడా చూడగానే ఇంప్రెసివ్‌గా లేదు ఆ యాప్. ఓపెన్ చేసిన వెంటనే క్లమ్జీగా ఉండి వ్యూ మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఆ వ్యూ సరిగ్గా లేదు. క్లయింట్ విల్ సే నో యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ బికాస్ దిస్ విల్ ఇంపాక్ట్ అవర్ రెప్యుటేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లయింట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కస్టమర్స్ అని మీ క్లయింట్ చెప్తారు. అప్పుడు యూ హ్యావ్ టు ఫిక్స్ దట్ ఆల్సో. సో దట్ డిపెండ్స్ ఆన్ ద మీ అక్కడ ఉండే ఇష్యూ యొక్క క్రిటికాలిటీని బట్టి మీరు డిఫెక్ట్స్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో అగైన్ మెయింటైనబిలిటీ, మనం ఒక సాఫ్ట్వేర్ ఇచ్చాము అంటే మన క్లయింట్కి అది మెయింటైనబుల్ అవ్వాలి. మెయింటైనబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినాయా దాన్ని ఫిక్స్ చేసుకునేటట్టు ఉండాలి. వాళ్ళకి ఒక మెయింటెనెన్స్ టీమ్ ఉంటారు. ఆ మెయింటెనెన్స్ టీమ్ ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేసుకోగలిగేటట్టు ఉండాలి. నేను ఒకసారి ఇచ్చాను, దీన్ని మాడిఫై చేశారంటే మొత్తం కొలాప్స్ అయిపోద్ది, దీన్ని మీరు టచ్ చేశారంటే మొత్తం కొలాప్స్ అయిపోద్ది అంటే నోబడీ విల్ టేక్ యువర్ సాఫ్ట్వేర్. సో మీరు ఇచ్చిన ప్రోడక్ట్కి కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఇస్తారు. ఇట్లా ప్రాపర్ సెట్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్స్ ద డెలివరీ ఈజ్ హ్యాపెన్ దెన్ ఇట్ విల్ గో టు మెయింటెనెన్స్ టీమ్. అది డిపెండ్స్ ఆన్ ద క్లయింట్. వాళ్ళ ఎంప్లాయీసే ఉండొచ్చు, లేదంటే మనకే ఒక్కొక్కసారి మెయింటెనెన్స్ కూడా మన టీమ్స్కే కూడా ఇవ్వచ్చు. సో ఇది క్వాలిటీ అనేది క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ పారామీటర్స్. అంటే టైం, బడ్జెట్, కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, అగ్రిమెంట్ ఆన్ ద డిఫెక్ట్స్, మెయింటైనబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు స్లైడ్లో డిస్కస్ చేసాము, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ అ స్ట్రక్చర్డ్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే దేర్ విల్ బి ఏ ప్రాసెస్ కదా. ఫస్ట్ యూ హ్యావ్ టు లే ద ఫౌండేషన్, దెన్ యూ హ్యావ్ టు build the walls, then you have to go on the roof, then you will go with the interior decoration, then you will get into the your house will be handed out to you for living. So likewise ఇక్కడ కూడా ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఉంటుంది. ఎట్లా అంటే ఓకే, యూ హ్యావ్ టు డిజైన్ ద project or a product, whatever it is. Okay, then you have to develop, and then you have to test, then you will get the good software, good quality software. Okay, like this is the uh, processes involved in this overall software development life cycle. Design, developing, testing, these are all the main key elements of this software development life cycle. However, the software we have different models, SDLCs. అవి మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. వీ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ ఎస్డిఎల్సి మోడల్స్. దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్లో వాళ్ళకుండే కన్వీనియన్స్ని బట్టి, వాళ్ళకుండే బడ్జెట్స్ని బట్టి వాళ్ళు ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏంటన్నది సెలెక్ట్ చేసుకుంటారు. సో యా, దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ ఫండా అబౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. మనం ఫర్దర్గా దీంట్లో ఉండే డిఫరెంట్ మోడల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, హియర్ మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ టూ థింగ్స్ ఇన్ సాఫ్ట్వేర్ terminology. One is product as well as the other one is project. What is the difference between project and product? When it comes to software testing also, product is different and project is different. Okay, to give a live example, in real life example, product is nothing but
మీకు ఒక ఇల్లు ఉంది, మీ ఇంట్లో ఫర్నిచర్ కావాలి. సో యూ విల్ గో టు ఏ ఫర్నిచర్ షాప్ and buy some product. Okay, if you want a sofa, you will buy a sofa. If you want a table, you will buy a table. ఓకే, ఇది ఒక ప్రోడక్ట్. మీరు కొన్ని ప్రోడక్ట్స్ అనుకుంటున్నారు, అదేంటి మీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కోసం ఆల్రెడీ ఒక మ్యానుఫ్యాక్చర్ రెడీ చేసి ఉంచుతారు ప్రోడక్ట్స్ని. మీరు జస్ట్ యూ విల్ పే సమ్ అమౌంట్ అండ్ బై దట్ ప్రోడక్ట్ అండ్ గెట్ ఇట్ టు యువర్ హౌస్. యూ విల్ యూజ్ ఇట్. ఓకే, బట్ యూ హ్యావ్ ఎ హౌస్, న్యూ హౌస్. Okay, there is nothing in it and you will give it for some interior designer. మీరు ఒక ఇంటీరియర్, మీ దగ్గర ఒక కొత్త ఇల్లు ఉంది, మీరు ఇంటీరియర్ డిజైనర్కి ఇస్తారు. ఆ ఇంటీరియర్ డిజైనర్ ఏం చేస్తాడు, మా ఇల్లుని మొత్తం ఒక ప్రాజెక్ట్గా కన్సిడర్ చేసి మీకు సోఫా ఎట్లా కావాలి, ఎట్లా డిజైన్ చేయాలి, టేబుల్ ఎట్లా డిజైన్ చేయాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ స్పెసిఫికేషన్స్ ఏంటి, మీ కబోర్డ్స్ ఎక్కడ ఉండాలి, ఇట్లా ప్రతి మీ కాట్ ఎక్కడ ఉండాలి, బెడ్ సైజ్ ఎంత ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గర రిక్వైర్మెంట్స్ ఏంటో మీ దగ్గర తీసుకొని మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు మీ క్వాలిటీ రిక్వైర్మెంట్స్, మీ ఎక్స్పెక్టేషన్, మీ టైము, మీ బడ్జెట్ ఇవన్నీ చూసి he will develop a project. He will develop all the interiors, he will build all the interiors, he will get ready with the interiors. That is for your specific requirement. Okay, this is called project. మీరు ఒక ప్రోడక్ట్ని రెడీగా ఉన్న ప్రోడక్ట్ని ఎవరో అమ్మితే మీరు తెచ్చుకుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్. ఓకే, మీకోసం అనేసి ఒక ప్రాజెక్ట్ని ఒక రెడీ చేయించుకుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్. ఓకే, హియర్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఆల్సో వీ కెన్ అప్లై ద సేమ్ థియరీ హియర్. ప్రోడక్ట్ ఈస్ ఏ ఆన్గోయింగ్ ఎఫర్ట్ టు మీట్ కస్టమర్స్ నీడ్స్. ఓకే, ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోడక్ట్ అంటే మీకు ఒక ఎంఎస్ ఆఫీస్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. Okay, we are seeing from the last few decades. Okay, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంటుంది, దాంట్లో ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, పీపీటీ, పవర్ పాయింట్ ఉంటుంది, అలాగే ఎక్సెల్ ఉంటుంది, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారు, అదే ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తారు, దాన్నే డెవలప్ చేస్తూ ఉంటారు, దాన్నే ఆన్గోయింగ్ ప్రాసెస్లో వాళ్ళ కస్టమర్కి ఉండే నీడ్స్ని బట్టి దాన్ని ఆన్గోయింగ్ ఎఫర్ట్ పెట్టి దాన్ని బిల్డ్ చేస్తూ ఉంటారు, దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి మనకి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, గూగుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ ఉంది, అలాగే వాళ్ళు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. గూగుల్కి వచ్చేటప్పటికి క్రోమ్ ఉంది, అట్లా డిఫరెంట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. అలాగే మీకు ప్రాజెక్ట్ అనే వచ్చేటప్పటికి మీకు వెబ్సైట్ కావాలి, మీ దగ్గర రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతారు, వాళ్ళు దే విల్ టేక్ దిస్ యాజ్ అ ప్రాజెక్ట్ అండ్ కంప్లీట్ ఇట్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో యా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ప్రాజెక్ట్ ఈజ్ ఎ టెంపరీ ఎండీవర్ విత్ ఎ స్పెసిఫిక్ గోల్ అండ్ టైం ఫ్రేమ్. ఓకే, మీకు ఏది కావాలో దాని వరకే డెవలప్ చేసిస్తారు, క్లయింట్ నీడ్స్ని బట్టి డెవలప్ చేసి ఇచ్చేది ప్రాజెక్ట్. మీ దగ్గర ఆల్రెడీ మీరు ఒక బిల్డ్ చేసి దాన్ని ఆన్గోయింగ్ ప్రాసెస్లో దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళే దాన్ని ప్రోడక్ట్ అంటారు. ఓకే, ద ఫోకస్ హియర్ ఈస్ ప్రోడక్ట్కి ఏంటంటే ప్రోడక్ట్ ఈజ్ అబౌట్ ఏ జర్నీ. ఇట్స్ ఒకసారి స్టార్ట్ అవుతుంది, ఇట్స్ ఆన్గోయింగ్ జర్నీ. ఇట్ విల్ ద ప్రోడక్ట్ ఫీచర్స్ విల్ బి ఎన్హాన్స్డ్ అండ్ అగైన్ దే విల్ లాంచ్ టు ద పబ్లిక్, దే విల్ లాంచ్ టు దేర్ కస్టమర్స్ వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ఏంటంటే ఒక రిజల్ట్ ఉంటుంది, ఇమీడియట్గా ఒక సర్టన్ టైం ఫ్రేమ్లో దాన్ని క్లోజ్ అయిపోద్ది ఆ ప్రాజెక్ట్ అన్నది. ఓకే, డెవలప్ చేసాము, టెస్ట్ చేసాము, మీకు డెలివర్ చేసేస్తారు అది. ఓకే, లైఫ్ సైకిల్ రెండింటికి వచ్చేటప్పటికి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఆన్గోయింగ్ లైఫ్ సైకిల్, వేరాజ్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ టెంపరీ. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రోడక్ట్ స్ట్రాటజిక్ డైరెక్షన్, డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ మేనేజర్ ఉంటారు, అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు ప్రాజెక్ట్కి. ఓకే, బడ్జెట్ ఇన్ ఏ ప్రాజెక్ట్ ద బడ్జెట్ ఈజ్ సెట్ బై ద క్లయింట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ అనే ఆయన వాళ్ళు యూజ్ చేసుకుంటారు మనం చేసే ప్రాజెక్ట్ని. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం, వాళ్ళ బడ్జెట్ ప్రకారం, వాళ్ళ టైం ప్రకారం మనము డెవలప్ చేసి ఇచ్చేది ప్రాజెక్ట్. Okay, product low, there is no cost per year, it's an ongoing process. Okay,
అది ఇయర్లీ ఎంత బడ్జెట్ పెడతారు, అది మళ్ళీ ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు, మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుంటారు. ఏదైనా మళ్ళీ ఎన్హాన్స్మెంట్ వచ్చిందంటే మళ్ళీ బడ్జెట్ ఎన్హాన్స్ చేస్తారు. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. యాజ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు ప్రోడక్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చే మైక్రోసాఫ్ట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎంఎస్ ఆఫీస్, గూగుల్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, అలాగే మనకి ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి మీకు ఏదైనా వెబ్సైట్ కావాలంటే యూ విల్ అప్రోచ్ ఎ కంపెనీ, దే విల్ డెవలప్ ఏ వెబ్సైట్ ఫర్ యూ, దే విల్ క్లోజ్ ద మ్యాటర్ దేర్, దే విల్ గో టు ద అనదర్ క్లయింట్ అండ్ దే విల్ టేక్ అనదర్ ప్రాజెక్ట్. అట్లా ఒక స్పెసిఫిక్ దాని మీద వర్క్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ కూడా వచ్చేటప్పుడు, కంపెనీ ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి మీకు ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టీసీఎస్ కానీ, ఇవన్నీ సర్వీసెస్ కంపెనీ జనరల్గా ఈ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి క్లయింట్స్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు డెవలప్ చేసేసి ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పర్టిక్యులర్ ఆ ప్రాజెక్ట్ని క్లోజ్ చేసేస్తారు. అదేవిధంగా మీకు కొన్ని చాలా ప్రోడక్ట్ కంపెనీస్ ఉంటాయి, మీరు మొబైల్ యాప్స్ కూడా చాలా, స్టార్టప్స్ కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు కొత్త కొత్త ప్రోడక్ట్స్ అవన్నీ డెవలప్ చేస్తారు. ఆ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు, డెవలప్ చేసిన తర్వాత వాటిని కంటిన్యూస్గా వాళ్ళ క్లయింట్స్కి, వాళ్ళ కస్టమర్స్కి సెల్ చేస్తూ ఉంటారు, దాన్ని ఎన్హాన్స్ చేస్తారు, మళ్ళీ మార్కెట్లోకి వస్తారు, మళ్ళీ సేల్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనం కామన్గా వినే టెర్మినాలజీస్ ఎర్రర్, బగ్ అండ్ డిఫెక్ట్. What is error, what is bug, what is defect? We'll discuss more detailed way in this slide. Okay, the difference between error and bug and a defect is mainly error is a mistake made by a programmer. Any human error like caused by a programmer during the program చేసేటప్పుడు, కోడ్ డెవలప్మెంట్ అప్పుడు ఏదైనా హ్యూమన్ ఎర్రర్స్, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని కంపైల్ చేసేటప్పుడు వచ్చే కోడింగ్లో కంపైల్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని మనం సింపుల్ లాంగ్వేజ్లో ఎర్రర్ అంటాం. ఆ ఎర్రర్ని ఫిక్స్ చేసుకుంటే కానీ ఫర్దర్గా కోడ్ అనేది, ప్రోగ్రామ్ అనేది ముందుకి వెళ్ళదన్నమాట. ఓకే, మిస్టేక్ మేడ్ బై ఏ ప్రోగ్రామర్ డ్యూరింగ్ కోడింగ్ అంటే కోడింగ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ కనుక చేస్తే ద ప్రోగ్రామ్ విల్ నాట్ రన్, కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఆ ప్రోగ్రామ్ని రన్ చేద్దామంటే ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్ ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసి కానీ ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ప్రోగ్రామర్ సైడ్. ఓకే, దెన్ అగైన్ బగ్ ఈజ్ ఎర్రర్ ఆర్ ఎ ఫ్లా ఇన్ ఎ సిస్టమ్ దట్ కాజెస్ ఇట్ టు బిహేవ్ అన్ఎక్స్పెక్టెడ్. ఏదైనా మీరు ఒక ఎక్స్పెక్టేషన్తో ఒక ప్రోగ్రామ్ రాశారు, సో యూ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడ్, మీ డెవలపర్ ఎవరో కోడ్ డెవలప్ చేస్తున్నాడు, సో లాగిన్ పేజ్ తీసుకుంటున్నారు, సపోజ్ లాగిన్ పేజ్ తీసుకుంటున్నారు. లాగిన్ పేజ్ అంటే జనరల్గా మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉండాలి, తర్వాత దాన్ని క్లిక్ ఆన్ లాగిన్ అని ఉంటుంది, లాగిన్ బటన్ ఉంటుంది. ఇఫ్ యూ ప్రెస్ ఆన్ లాగిన్ button, once you provide the username and password, okay, your expectation is go to home page, but it is not going there, it is causing some problem, it is throwing an error, it is not moving at all. This is called bug. Okay, unexpected behavior. ఓకే, మీరు ఎక్స్పెక్టేషన్ బిహేవియర్ ఒకటి, అక్కడ సిస్టమ్ బిహేవ్ చేసే బిహేవియర్ ఒకటి. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ బగ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఓన్లీ. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ డిఫెక్ట్. జనరల్గా డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్టింగ్కి ఆ సాఫ్ట్వేర్ అన్నదాన్ని పుష్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ టెస్ట్ రిలీజ్. ఓకే, టెస్టింగ్కి వస్తుంది మీ సాఫ్ట్వేర్, దాన్ని టెస్ట్ చేసేటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ కండిషన్ వల్ల కానీ, ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ కానీ, ఓకే, దీనివల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ వస్తుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన బిహేవియర్ ఒకటి, అక్కడ వచ్చే యాక్చువల్ హ్యాపెనింగ్ ఒకటి, దాన్ని దట్ ఈస్ వాట్ కాల్డ్ డిఫెక్ట్ అనమాట. The difference between expected behavior and actual behavior, there is a difference, that is called a defect. Okay,
మీరు ఒక పేజ్లో క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్ మీ హోమ్ పేజ్కి వెళ్ళాలనుకున్నది హోమ్ పేజ్కి వెళ్ళకుండా సపోజ్ వేరే కాంటాక్ట్స్ పేజ్కో వేరే దానికి వెళ్తుంది. దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ కదా. సో దిస్ ఈస్ కాల్డ్ డిఫెక్ట్. ఇది మేజర్గా ఎట్లాగా కాజ్ అవుతుందంటే మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఓకే, డెవలప్మెంట్ చేసేటప్పుడు డెవలపర్కి సరిగ్గా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు రిక్వైర్మెంట్ని. ఓకే ఓకే క్లిక్ ఆన్ లాగిన్ పేజ్, లాగిన్ అవ్వాలి అని అర్థం చేసుకున్నాడు అనుకోండి. He will forget about the next page, whether it is home page or a contact us page or a different transaction page. So he just thinks that click on login button, it should login. ఓకే, లాగిన్ అయ్యింది అక్కడి వరకు ఓకే, కానీ లాగిన్ అయిన తర్వాత ల్యాండింగ్ పేజ్ ఏంటి అది కూడా ఇంపార్టెంట్, అది ఆయన కన్సిడర్ చేయలేదు. సో దిస్ ఈజ్ కాల్డ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీకు ఏదైనా ఎన్విరాన్మెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీకు తెలియకుండానే ఒక ప్రాబ్లం వస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే మీ సర్వర్ సైడ్లో కానీ మీకున్న టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇది సమ్ టైమ్స్ వాళ్ళ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో కరెక్ట్గానే వర్క్ చేస్తూ ఉండొచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇట్ మే ఫెయిల్. ఓకే, అక్కడ ఫెయిల్ అయిందనుకో దిస్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ అంటారు. అలాగే ఇంటిగ్రేషన్ ఎర్రర్. ఇంటిగ్రేషన్ అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ని క్లబ్ చేసినప్పుడు ఇండివిజువల్గా ఈచ్ మాడ్యూల్ మైట్ వర్క్ ఫైన్. ఓకే, మాడ్యూల్ ఏ, మాడ్యూల్ బి, మాడ్యూల్ ఏ డెవలప్ చేశారు, మాడ్యూల్ బి డెవలప్ చేశారు, మాడ్యూల్ ఏ స్టాండ్ అలోన్గా వర్కింగ్ ఫైన్, మాడ్యూల్ బి స్టాండ్ అలోన్గా వర్కింగ్ ఫైన్. ఈ రెండింటిని క్లబ్ చేసినప్పుడు ఓకే మేబీ అక్కడ ఒక ఎర్రర్ అక్కర్ అయి ఉండొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ ఎర్రర్స్. ఈ రెండు మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ అనమాట. inadequate టెస్టింగ్ ప్రొసీజర్స్. అంటే డ్యూరింగ్ డెవలప్మెంట్ ప్రాసెస్ వాళ్ళు యూనిట్ టెస్టింగ్ చేస్తారు. ఆ యూనిట్ టెస్టింగ్ చేసినప్పుడు వాళ్ళు ప్రాపర్గా టెస్ట్ చేసి ఉండకపోవచ్చు. మేబీ నెక్స్ట్ లెవెల్లో మన ఒకసారి టెస్టింగ్ ఫేజ్కి వచ్చిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత కూడా ప్రొడక్షన్లో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ కాల్డ్ inadequate టెస్టింగ్ ప్రొసీజర్ అనమాట. మీకు టెస్ట్ చేసే ప్రొసీజర్ సరిగ్గా లేక కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వీ ఫేస్ డ్యూరింగ్ అవర్ టెస్టింగ్ ఫేజ్ అనమాట. ఓకే, ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ జనరల్గా ఇవి డెవలపర్ లెవెల్లో జరిగేవి. నెక్స్ట్ వన్ డిఫెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఐడెంటిఫై చేయకుండా మిస్ అయిందంటే ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ మన తర్వాత ఉండేది ప్రొడక్షన్ అంటే క్లయింట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు కనుక ఏదైనా ఫేస్ చేస్తే అది ఏ మిస్ ఫ్రమ్ అవర్ టెస్టింగ్ టీమ్ అనమాట. సో మనం ఈ డిఫెక్ట్ ప్రాసెస్లు ఇవన్నీ రిక్వైర్మెంట్ ఈ ప్రాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇట్లాంటి ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఈ డిఫెక్ట్కి లైఫ్ సైకిల్ ఉంటుంది, ఈ డిఫెక్ట్ లైఫ్ సైకిల్స్, ఈ డిఫెక్ట్లు ఎట్లా ఐడెంటిఫై చేయాలి, డిఫెక్ట్ని ఎట్లా రిపోర్ట్ చేయాలి, డిఫెక్ట్ని ఎట్లా మళ్ళీ రీటెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో వై సాఫ్ట్వేర్ హ్యాస్ డిఫెక్ట్స్. జనరల్గా సాఫ్ట్వేర్ అంటే ఎందుకు డిఫెక్ట్స్ ఉండాలి? ఏదైనా ప్రోడక్ట్ మీరు తీసుకున్నప్పుడు ఇట్స్ వెరీ కామన్, హ్యూమన్ ఎర్రర్స్ అనేవి కామన్గా ఉంటాయి. మీరు నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఏదైనా ప్రోడక్ట్ మీరు ఏదైనా ఒక బయట మొబైల్ తీసుకున్నా, లేకపోతే మొబైల్ కాదు ఏదైనా మీరు బైక్ కొన్నా, లేదంటే ఒక వేరే కారు కొన్నా, ఏదో ఒక ఇష్యూస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు హ్యూమన్ ఎర్రర్స్ అనేవి కామన్. మీరు అబ్జర్వ్ చేస్తే కార్స్ పైన కానీ బైక్స్ పైన కూడా టెస్టెడ్ ఓకే అని ఒక స్టిక్కర్స్ పెట్టుండి కొత్త బైక్స్ కానీ కొత్త కార్స్ కానీ తీసుకున్నప్పుడు వాట్ ఇట్ మీన్స్, ఎందుకంటే అవి కూడా టెస్ట్ చేయబడతాయి. వన్స్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత బేసిక్గా యాక్సలరేటర్ చేస్తే వి షుడ్ బి యాక్సిలరేటెడ్. ఓకే, అలాగే బ్రేక్ అప్లై చేస్తే బ్రేక్ స్టాప్ అవ్వాలి కారు. ఇవి రెండు ఆపోజిట్లో జరిగినాయి అనుకోండి, ఇట్స్ ఎ మిస్టేక్. సో అవన్నీ టెస్ట్ చేసి కానీ మన దగ్గర వరకు రావు. అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్లో ఉండే డిఫెక్ట్స్ అనేవి హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరగవచ్చు. ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ ఆల్ ఎవ్రీబడి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, రైట్? సో దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ హ్యూమన్ ఎర్రర్స్ ఉండే ఛాన్సెస్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. కోడింగ్లో మిస్టేక్స్ జరగవచ్చు, సింటాక్స్ ఎర్రర్స్ ఉండొచ్చు, లాజికల్ ఫ్లాస్ ఉండొచ్చు.
So ఇవన్నీ ప్రోగ్రామర్స్ can make mistakes while coding, okay, such as syntax errors కానీ logic flaws కానీ. Okay, next one is insufficient testing. Poor testing can be caused by a lack of skilled testers. ఓకే, టెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళకి స్కిల్స్ అనేవి సరిగ్గా లేకపోయినా, టెస్టింగ్ ప్రాసెస్ ఫాలో అవ్వకపోయినా, ఓకే, ల్యాక్ ఆఫ్ ఇంపార్టెన్స్ ప్లేస్డ్ ఆన్ టెస్టింగ్. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే బడ్జెట్ లేక కానీ, లేదంటే వాళ్ళకు ఉండే టైం కన్స్టెంట్ వల్ల కానీ ప్రాపర్ టెస్టింగ్, సఫిషియంట్ టెస్టింగ్ జరిగి ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ డిఫెక్ట్స్. ఓకే, ఈ ఇన్సఫిషియంట్ టెస్టింగ్ అనేది డెవలపర్కి అప్లికబుల్ అవుతుంది, నెక్స్ట్ టెస్టింగ్కి అప్లికబుల్ అవుతుంది. టెస్టింగ్ వాళ్ళు కొంచెం హ్యూజ్గా చేస్తారు టెస్టింగ్, డెవలపర్స్ అనే వాళ్ళు లిమిటెడ్గా ఉంటుంది వాళ్ళకి చేసే ఛాన్స్. సో ఇట్స్ టెస్టెడ్ డ్యూటీ టు మేక్ షూర్ దట్ there won't be any defects in the production site అనమాట, ప్రొడక్షన్ ప్రోడక్ట్. ఓకే, దెన్ చేంజెస్ ఇన్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతున్నాయి అనుకోండి, లేదంటే రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా మీకు ఇవ్వలేదు, అంబిక్విటీ ఉంది రిక్వైర్మెంట్స్లో. ఎట్లా అంటే చాలా క్లియర్గా లేదు. ఓకే, చాలా రిక్వైర్మెంట్స్లో క్లారిటీ లేకపోయినా మీకు అర్థం కాదు ఏం చేయాలి ఏంటి అనేది, దీని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటన్నది మీకు క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ దెర్ విల్ బి సమ్ డిఫెక్ట్స్ అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, హార్డ్వేర్ సిస్టమ్స్ ఉంటాయి, హార్డ్వేర్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ వలన కానీ. ఓకే, మీ ఎన్విరాన్మెంట్లో ఇంతకుముందు చెప్పినట్టే డెవలపర్ ఎన్విరాన్మెంట్లో బాగా పనిచేయచ్చు, మీ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో మంచిగా పనిచేయచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అక్కడ కొన్ని ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అది మీ కొన్ని మీ కంట్రోల్లో ఉండకపోవచ్చు. ఓకే, అవి కూడా డిఫెక్ట్స్ని కాజ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్. Okay, you are dealing with a big bank, okay, like or e-commerce application. Suppose మీరు అమెజాన్ పోర్టల్తో డీల్ చేస్తున్నారనమాట. సపోజ్ ఇట్స్ ఎ హ్యూజ్ అప్లికేషన్, ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అప్లికేషన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఓకే, దాంట్లో ఏమవుతుంది, అంత కాంప్లెక్స్ ఫంక్షనాలిటీని ఒకే చోట పెట్టినప్పుడు there are chances that there will be some defects. ఓకే, మీకు దీంట్లో చాలా ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, ఇన్సఫిషియంట్ టెస్టింగ్ ఉంటుంది, చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఇంత పెద్ద కాంప్లెక్స్ సిస్టంలో there will be some mistakes. ఓకే, సో ఇట్ కాజెస్ సమ్ డిఫెక్ట్స్. సో కాంప్లెక్స్ సిస్టమ్ అనేటప్పటికి ఆఫ్ కోర్స్ దేర్ విల్ బి బడ్జెట్ అలొకేటెడ్, దేర్ విల్ బి టైం అలొకేటెడ్. సో ఎనఫ్ పీపుల్ ఉంటారు, మాడ్యూల్స్గా డివైడ్ చేస్తారు, ప్రతిదాన్ని త్వరగా టెస్ట్ చేస్తారు. ఎంత జనరల్గా చెప్తారు కదా, ఇఫ్ యూ పుట్ మోర్ యూ విల్ గెట్ మోర్. ఓకే, సో ఎంత కాంప్లెక్స్ సిస్టమ్ అయినా దాన్ని ఫేజ్ వైజ్ డిజైన్ చేస్తారు, ఫేజ్ వైజ్ డెవలప్ చేస్తారు, ఫేజ్ వైజ్ టెస్ట్ చేస్తారు, దాన్ని స్లోగా ఎన్హాన్స్ చేస్తారు, దాన్ని అట్లానే మళ్ళీ ఎనఫ్ రిసోర్సెస్ని అలొకేట్ చేస్తారు ప్రతిదానికి, డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ కానీ. సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద డిఫెక్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇష్యూస్. ఓకే, ఇక్కడ ఒక మేజర్గా కమ్యూనికేషన్ ఇష్యూస్ బిట్వీన్ డిఫరెంట్ టీమ్స్ అనమాట. ఇనీషియల్గా నేను చెప్పాను, క్లయింట్ వచ్చి రిక్వైర్మెంట్స్ ఇస్తారు, దాన్ని బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అనలైజ్ చేసి దాని రిక్వైర్మెంట్స్ని కిందకి డెవలప్మెంట్ టీమ్ పాస్ చేస్తారు. ఆ పాస్ చేసిన తర్వాత డెవలపర్స్ డెవలప్ చేసి తర్వాత టెస్టింగ్ వస్తుంది. ఇంతమంది టీమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లయింట్ ఒకటి చెప్పి ఉండొచ్చు, అది బిజినెస్ అనలిస్ట్కి ఒక రకంగా అర్థమై ఉండొచ్చు, లేదా బిజినెస్ అనలిస్ట్ చెప్పింది డెవలపర్స్కి ఇంకో రకంగా అర్థమై ఉండొచ్చు. ఇవన్నీ డాక్యుమెంటెడ్లోనే ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్లోనే ద పర్సెప్షన్ వుడ్ బి డిఫరెంట్, రైట్? సో దెర్ విల్ బి ఛాన్సెస్ దట్ దెర్ ఆర్ సమ్ మిస్కమ్యూనికేషన్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్. ఓకే, క్లయింట్ అండర్స్టాండింగ్ ఒక రకంగా ఉండొచ్చు, వెన్ ఇట్ కమ్స్ టు డెవలపర్ it may vary, right? It may slightly due to miscommunication and misunderstanding. Okay, again the testers also will have a different opinion about the requirements. Okay, మీరు రిక్వైర్మెంట్ చూస్తే మీకు ఒక రకంగా అర్థమై ఉండొచ్చు, డెవలపర్కి ఇంకో రకంగా అర్థమై ఉండొచ్చు, యాక్చువల్ క్లయింట్ రిక్వైర్మెంట్ వేరే ఉండొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ కాజెస్ సమ్ డిఫెక్ట్స్ అండ్ బగ్స్ ఇన్ ద సిస్టమ్, రైట్? దెన్ lack of documentation. Okay, inadequate documentation can contribute to defects. Okay, defects or bugs. Okay, as I said earlier, is
also a kind of communication issue, right? డాక్యుమెంటేషన్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది చాలా క్లియర్గా డాక్యుమెంట్ చేయాలి. క్లయింట్ సమ్టైమ్స్ ఓరల్గా కూడా చెప్తారు, ఇది రిక్వైర్మెంట్ నాకు కావాల్సిందని. చాలా బ్రీఫ్గా ఉంటుంది. దాన్ని ఎన్హాన్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వచ్చి బిజినెస్ అనలిస్ట్ ఉంటుంది. ఆ బిజినెస్ అనలిస్ట్ ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి దాన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేసి దానికి ఉన్న ఆల్టర్నేట్ ఆప్షన్స్ అన్ని థింక్ చేసి అనలైజ్ చేసి ప్రాపర్గా, ఓకే, దాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి దాన్ని డెవలపర్స్కి ఇవ్వాలి, డెవలపర్స్కి టెస్టర్స్కి కూడా. ఓకే, ఈ డాక్యుమెంటేషన్లో ప్రాపర్గా లేకపోయినా, లేదంటే ఈ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని జనరల్గా టెస్ట్ కేసెస్ డిజైన్ చేస్తారు, వేరియస్ డాక్యుమెంట్స్ డిజైన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్లో ఈ ఫస్ట్ ఉండే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్లో, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో కానీ టెక్నికల్ రిక్వైర్మెంట్స్లో కానీ ఉండే డాక్యుమెంటేషన్ని ప్రాపర్గా మనం కనుక డాక్యుమెంట్ చేయం, ఫర్దర్ డాక్యుమెంట్లోకి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా క్యారీ చేయకపోతే, ఓకే, అలా కూడా డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఓకే, దెన్ ఇవి కూడా ఈ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోయినా కానీ దేర్ విల్ బి ఛాన్సెస్ దట్ డిఫెక్ట్స్ని ఇండ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ క్విక్ డెవలప్మెంట్ సైకిల్స్. ఓకే, మీకు జనరల్గా ఏం చేస్తారంటే, ఇంతకుముందు వాటర్ ఫాల్ మోడల్స్ అవి ఉండేటప్పుడు వేరే ఉండేది. డోంట్ వరీ అబౌట్ ద టెర్మినాలజీస్ దట్ ఐఎమ్ యూజింగ్. ఓకే, ఈ వాటర్ ఫాల్ మోడల్స్ అనేవి ఇవన్నీ ఇంతకుముందు చెప్పినట్టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ ఇవి. ఇప్పుడు అజైల్ మోడల్స్ వచ్చిన తర్వాత చాలా క్విక్గా ఉంటున్నాయి సైకిల్స్. ఆ క్విక్లో ఏమవుతుందంటే దెర్ విల్ బి ఛాన్స్, లైక్ మీరు ఎంత ఫాస్ట్గా పనిచేద్దామంటే అప్పుడు కొన్నిసార్లు ఒక్కోసారి ఇట్ విల్ లీడ్ టు సమ్ ఇష్యూస్ కదా. ఆ ఇష్యూస్ని ఒక్కోసారి బగ్స్ ఆర్ డిఫెక్ట్స్ రూపంలో ఇట్ విల్ పాపప్. ఓకే, ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్ సైకిల్స్ ఆల్సో టైం అనేది ఎనఫ్ టైం ఇవ్వాలి దానికి. ఆ టైం లేకుండా, ఓకే, మనకి 1 వీక్ టైం ఉంది, సో యూ హ్యావ్ టు డెవలప్, యూ హ్యావ్ టు టెస్ట్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ టు ర్యాప్ ఇట్ ఇన్ 1 వీక్ అన్నారు అనుకోండి, యూ విల్ బీ ఇన్ ఎ హరీ. సో ఇట్ విల్ లీడ్ టు సమ్ డిఫెక్ట్స్ ఆర్ బగ్స్, రైట్? The last thing is overconfidence. Okay, my team has developed well, మా డెవలప్మెంట్ టీమ్ సూపర్గా చేసింది, సో వీ డోంట్ హ్యావ్ టు టెస్ట్ మచ్ దిస్ సిస్టమ్ అనేసి మీ మేనేజర్ చెప్పారనుకోండి. ఓకే, దట్ ఈస్ వాట్ కాల్డ్ ఓవర్ కాన్ఫిడెన్స్. డ్యూ టు దాట్ ఆల్సో, ఓకే, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు, మీకు ఓకే అంతా బాగానే ఉంది, ఏం జరగదులే, అంతా ఓకే, నేను చాలా బాగా డెవలప్ చేశాను మేము, there won't be any defects, there won't be any issues. Okay, you delivered it to your client, మీరు అంత మంచిగా ఉంది, ఏం జరగదు అనేసి మీరు డెలివర్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ఇట్ అక్కడ చాలా డిఫెక్ట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వై సాఫ్ట్వేర్ విల్ హ్యావ్ డిఫెక్ట్స్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. హ్యూమన్ ఎర్రర్స్, ఇన్సఫిషియంట్ టెస్టింగ్, హ్యూమన్ ఎర్రర్స్ వలన రావచ్చు, ఇన్సఫిషియంట్ టెస్టింగ్ వలన రావచ్చు, చేంజెస్ ఇన్ ద రిక్వైర్మెంట్స్ వలన రావచ్చు. ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ హార్డ్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వలన రావచ్చు, కాంప్లెక్సిటీ ఆఫ్, అంటే దెర్ విల్ వెరీ కాంప్లెక్స్గా ఉండొచ్చు సిస్టమ్ మీరు డెవలప్ చేసే బిజినెస్ మోడల్. ఓకే, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ డాక్యుమెంటేషన్, మీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఓకే, మీ క్విక్ డెవలప్మెంట్ సైకిల్ చాలా ఫాస్ట్గా మిమ్మల్ని అన్ని చేయమని ఉంటుంది, ఎనఫ్ టైం ఇచ్చి ఉండకపోవచ్చు మీకు. ఓకే, మీకు కానీ మీ డెవలప్మెంట్ టీమ్ కానీ మీ మేనేజర్కి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. దీనివలన కూడా దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై the defects get induced into the systems. Okay, yeah, this is for now. ఈ సెషన్కి ఇక్కడితో క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ మనం ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ సెషన్లో మనం విల్ డిస్కస్ మోర్ అబౌట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ why do we need to do testing and all these things, different life cycles, everything. Meanwhile, I'll also publish మీకు కంటెంట్ కూడా ఇస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో ఏమొస్తుంది అనేది అదొక మేబీ వీడియో కానీ, లేదంటే మీకు ప్రతి వీడియోలోనూ ఎక్సెల్ షీట్ టైప్లో కానీ మీకు ఒకటి ఇస్తాను. సో దట్ మీకు నెక్స్ట్ ఏమొస్తుంది, టోటల్ కరికులం ఏముంటుంది అనేది మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. We'll see you in the next video. Stay tuned. Thank you.